నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన పరిపూర్ణానంద స్వామి. గత 3 రోజులుగా హాస్పిటల్ కు కరెంటు కోతల కారణంగా ఒక వ్యక్తి మరణించాడని ఆరోపించారు. 3 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంటు లేకపోతే ఎవరికి పట్టదా అంటూ ఆగ్రహం. ప్రజలు ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారా అంటూ మండిపాటు. హిందూపురం నుంచి నేను ఎంపీగా గాని ఎమ్మెల్యేగా గాని గెలిస్తే నా రెండో అడుగు ఆసుపత్రిపై దృష్టి పెడతానన్నారు. ఒక రోజుకి 800 నుంచి 1000 మంది వరకు పేషెంట్లు వస్తున్నా కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం ఏంటంటూ ప్రభుత్వం తీరుపై వారు మండిపడ్డారు. ఈరోజు మన హిందూపురం అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటనంటే ఒక నిర్లక్ష్యం. రోజుకి 800 మంది అవుట్ పేషెంట్స్ ఉంటారు ప్రతిరోజు. ఇంకా కొద్దిగా ఎక్కువ వ్యాధులు లేకపోతే అంటువ్యాధులు లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకా సంఖ్య 1000 నుండి 1200 కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకే డాక్టర్ గారు 800 మందిని రోజుకి చూడడం అని అంటే దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం జరిగింది, వైద్యులతోటి. ఇక్కడ ఒక డాక్టర్ గారు సగటున ఒక పేషెంట్ని సక్రమంగా చూసి వాళ్ళకి రాయాల్సినవి పరీక్షలు కానీ మందులు కానీ లేదా అడ్మిట్ అవ్వాలన్నా ఇవన్నీ చూసి రాయాల్సి వస్తే 10 నిమిషాలు ఖచ్చితంగా ఒక పేషెంట్ మీద మనం దృష్టి పెట్టాలి. అలాంటిది ఒక డాక్టర్ గారు ఒక గంటలో 6 కంటే ఎక్కువ చూడలేరు. పోనీ ఎక్కువ ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ తోటి ఒక 8 మందిని చూసినా 10 గంటల సేపు ఒక డాక్టర్ గారు పనిచేస్తే 80 మంది మాత్రమే అవుతారు. లేదు ఆ డాక్టర్ గారు ఇంకా సర్వీస్ చేసి ఇంకొక 6 గంటలు అంటే 16 గంటలు చేసినా కూడా 160 మందికి మించి అవ్వరు. కానీ 800 మంది పేషెంట్లని ఏ రకంగా ఒక డాక్టర్ గారు ఇక్కడ న్యాయం చేయగలరు? మొట్టమొదటి కొరత ఎవరూ పట్టించుకోవట్లేదు, ఎవ్వరూ దీని మీద దృష్టి పెట్టట్లేదు. ఈరోజు నేను చూడడం జరిగింది. కనీసం ఇక్కడ 6 వైద్యులు ఉంటే కానీ వాళ్ళు కూడా నిద్రాహారాలు పక్కకు పెట్టి నీళ్లు భోజనాలు కూడా పక్కకు పెట్టి వాళ్ళ యొక్క విరామము పక్కకు పెట్టి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళాల్సిన పరిస్థితిలో పనిచేస్తే కానీ 800 మంది రోగులకి న్యాయం చేయడం కుదరని పని. అలాంటిది హాస్పిటల్లో 800 మంది రోగులు ఏ పరిస్థితిలో ఉంటారు? ప్రభుత్వ వైద్యాలయం, దీనికి దేవాలయము వైద్యాలయము అని ఆలయం అని పేరు పెట్టామంటే ఇక్కడికి వస్తే ఎక్కడా ఎవరు ఏమీ చేయలేనటువంటి మా కష్టాన్ని ఇక్కడ డాక్టర్లు తొలగించగలరని వస్తే డాక్టర్లే ఇక్కడ లేనప్పుడు వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకుంటారు? అంతేకాదు ఈ హాస్పిటల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ అనేటువంటిది చాలా అత్యంత ఖరీదైనటువంటి పరికరాన్ని ఇక్కడ పెట్టారు. కానీ దాన్ని మెయింటెనెన్స్ లేకుండా, దాన్ని ప్రతినిత్యము దాన్ని చూసుకునేటువంటి వసతి లేకుండా అది మూలన పడిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. కనీసం దాన్ని పట్టించబా ఉన్నటువంటి ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకే ప్రభుత్వ ఆసుపత్రి, దాని వైనం ఇలా ఉంది, ఇలా ఏడ్చింది. ఎవరికి దిక్కు లేదు, మొక్కు లేదు. డాక్టర్లు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. డాక్టర్ల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ ప్రతిదానికి ఒక్కళ్ళే అన్నిటికీ పరిగెట్టాల్సిన పరిస్థితి. అంతేకాదు ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ఇంతమందికి ఇన్ని ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉండాలనేటువంటిది నమూనా ఉంది. అంటే ఒక 30,000 మందికైనా ఒక ప్రాథమిక చికిత్సా విభాగం ఉండాలని. అలాంటిది 7 ప్రాథమిక చికిత్సా విభాగాలు ఉన్నాయి ఈ నియోజకవర్గ పరిధిలో. కానీ ఈ 7 కూడా ప్రభుత్వ ఆసుపత్రే ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా మిగతా 7 ప్రాథమిక చికిత్సా విభాగాల్లో డాక్టర్లు ఉండరు, అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, ఎక్విప్మెంట్లు ఉండవు, వాళ్ళకి సరైనటువంటి ఉండవు. ఇక ఆశా వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరూ గ్రామాల్లో తిరిగి ఆ మందులు కానీ ఆ కిట్లు కానీ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వైఫల్యాలకి కేవలం నాయకులు, అధికారులు దీని బాధ్యత తీసుకోవాలి. దాకా పేషెంట్లు ఉదయం వస్తే సాయంత్రం దాకా వాళ్ళు అలోమని ఇక్కడ పడి ఉండాలి, తిండి తిప్పలు లేకుండా. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి యొక్క వైనం ఇలా ఉంది. సప్తపదిలో భాగంగా
నా రెండవ అడుగు ఖచ్చితంగా ఇక్కడ గెలిచి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఏ రకంగా ఒక అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్ళగలం, ఇక్కడ పూర్తి నిఘా పెట్టాలి. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఒక నాయకుడు 5 సంవత్సరాల కాలం ఇక్కడే కనుక వెచ్చించగలిగి, ప్రధాన భాగం ఇక్కడే వెచ్చించగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం చిటికల మీద జరుగుతుంది. కాబట్టి వాస్తవంగా ఇక్కడ ఇంకా